గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కేఎస్ఆర్ లైవ్ షో. నేను ఈశ్వర్ పసుపులేటి. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తిలక్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే శివశంకర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, బండి పుణ్యశీల గారు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్. రైట్, ఈరోజు దినపత్రికలోని ప్రధానమైన వార్తల్ని ముందుగా చూద్దాం. సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్ ముందుగా చూద్దాం. కాళేశ్వరం కమిషన్ ముందు నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం నిర్మాణంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ స్పష్టీకరణ. సాంకేతిక అంశాలపై ఇంజనీర్లు, నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. 152 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహట్టి బరాజు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించలేదు. అక్కడ నీటి లభ్యత సైతం లేదని సిడబ్ల్యూసి తేల్చింది. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులు నిర్మించాలని వాస్కో సూచించింది. ఈ నేపథ్యంలోనే ప్రాణహిత చేవెళ్ల రీఇంజనీరింగ్ మేము చేపట్టాం. బరాజుల లొకేషన్ల ఎంపిక, వాటిలో నీటి నిల్వలపై ఇంజనీర్లదే నిర్ణయం వాళ్లే తీసుకున్నారని కేసీఆర్ వెల్లడించారనేది వార్త సారాంశం. ఇక పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ దూరం అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ధరల మద్దతు విధానం అమలు కేంద్రం నిర్ణయం. ఆదిలాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుంచి ప్రారంభమనే వార్త చూడొచ్చు. సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు. తెలంగాణలో కేబినెట్ కూర్పుకు సంబంధించిన వార్త ప్రధానమైన అంశంగా కనిపిస్తోంది. ఢిల్లీలో కేవలం కర్ణాటకలో కులగణనపై మాత్రమే చర్చించాం. డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లేకుండా శాఖలపై చర్చ ఎలా ఉంటుంది? మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకి అన్న సీఎం. తాను ఉన్నంతకాలం కాంగ్రెస్లోకి కేసీఆర్ కుటుంబాన్ని రానివ్వనని వ్యాఖ్య. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులు. వివేక్, లక్ష్మణ్, శ్రీహరులకు మంత్రిత్వ శాఖలు ఇచ్చిన సీఎం రేవంత్. వివేక్కు కార్మిక గనుల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్కు సంక్షేమ శాఖ బాధ్యతలు, వాకట్టి శ్రీహరికి పశు సంవర్ధకం, క్రీడలు, యువజన సర్వీసులు ఉత్తర్వులు విడుదల చేసిన సాధారణ పరిపాలన శాఖ అనే వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, ఇక ఏపీ ఎడిషన్ చూద్దాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించారు. వారి కష్టాలు తెలుసుకున్నారు, వారి కన్నీళ్లు తుడిచారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తోంది. సాగుకు శాపం బాబుదే ఈ శాపం. సాక్షి దినపత్రిక. తిరోగమనంలో రాష్ట్ర వ్యవసాయ రంగం. తక్షణమే పొగాకు రైతులను ఆదుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్. అలాగే ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుదాం. పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా. రైతులు అధికారులతో ముఖాముఖి. అదే సమయంలో నిన్న జగన్ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళుతున్న సమయంలో అక్కడికి వచ్చినటువంటి జన కెరటం ఏ రకంగా ఉందో ఒక్కసారి చూడండి. ఆ దృశ్యాలు కూడా చూడండి. ఇంత చూసిన తరువాత ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టకుండా ఉంటుందా? దానికి సంబంధించిన వార్తలు కూడా ప్రధానంగా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈలోపు ఈరోజు ఏడాది పండుగ జరుపుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ఏడాదైంది. ఈ సందర్భంగా పండుగ చేసుకుంటూ అదే సమయంలో తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం, అమ్మ ఒడి కార్యక్రమానికి బదులుగా తీసుకొచ్చింది. ప్రతి పిల్లవాడికి, బడికెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 ఇస్తానన్నారు. ఇప్పుడు కేవలం 13,000 ఇస్తున్నారు. అది కూడా అందరికీ కాదు, కొందరికే. నీకు 15,000, నీకు 15,000 అన్నారు. తీరా మాట మార్చేశారు. ఇక్కడ ఉన్నది, రాష్ట్రంలో మొత్తం ఉన్నది యుడైస్ ప్లస్ ప్రకారం 87,42,000 మంది విద్యార్థులు. వీరందరికీ 13,112 కోట్లు అవసరమైతే ఇప్పుడు ప్రభుత్వం 8,745 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం 58 లక్షల మందికి సరిపోతుంది. 30 లక్షల మందికి యగనామం పెట్టేశారు. అందులోనూ గత ఏడాది ఇవ్వాల్సిన 15,000 కూడా కలిపితే 30,000 బాకీ ఒక్కొక్కరికి. 30,000 అంటే 30,000ని తీసుకొచ్చి 13,000 చేశారు. అంటే వినడానికి 13 రెండు పక్క పక్కన కొంచెం వినడానికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మేబీ అందుకనే తీసుకొచ్చినట్టున్నారు. తిరుపతిలో వారాహి ఆలయం, తిరుచానూరులో అత్యంత ప్రధానమైన వార్త. వారాహి అమ్మవారి ఆలయాన్ని టీడీపీ నేతలు కూల్చేశారు. తిరుచానూరులో ఆలయం నేలమట్టం, అమ్మవారి విగ్రహం, శివలింగం, ఇతర విగ్రహాల ధ్వంసం. ఈ పాపం టీడీపీ నేత కిషోర్ రెడ్డిదేనంటున్న ఆలయ నిర్వాహకులు. కిషోర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు. మరి మన సనాతన ధర్మ పరిరక్షకులు, హైందవ ధర్మ సంస్కృతి పరివ్యాప్తి చేయడానికి, దశ దిశలా వ్యాప్తి చేయడానికి అప్పటికప్పుడే ప్రవచనకర్త రూపమెత్తినటువంటి మన ఆధ్యాత్మికవేత్తలు వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? అందులోనూ వారాహి
వాహనాన్ని ఎక్కి ఈ రాష్ట్రమంతా పర్యటన చేసి ఆ అమ్మవారి ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి ఆలయాన్ని టీడీపీ నేతలు వదలకుండా కూల్చేస్తే కొన్ని దృశ్యాలు ఉన్నాయి. అవి చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూసి అక్కడున్న భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీసుకెళ్ళి అక్కడ ఇది స్వర్ణముఖి ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు లేవనుకోండి, అందులో పడేశారు దాన్ని తీసుకెళ్ళి. ఇది ప్రస్తుత పరిస్థితి. నెక్స్ట్, ఈనాడు దినపత్రిక. అగాధాల్ని పూడ్చుకుంటూ అభివృద్ధి వైపు వైకాపా ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యవస్థని గాడిలో పెట్టేందుకు ఏడాది సమయం సరిపోయింది. అడ్డంకులు అధిగమిస్తేనే ఎన్నికల హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేశాం అంటూ ఈనాడికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఈనాడు ఈటీవీ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు అనే వార్త ప్రధానంగా ఈనాడు దినపత్రికలో కనిపిస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, నాకు ఏడాది సమయం సరిపోయింది, నేనేం చేయలేకపోయానని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నట్టుగా ఈ వార్తను రాశారు. వ్యవస్థల్ని గాడిలో పెడుతూ కూర్చున్నా నేను, దానికి ఏడాది సరిపోయింది అన్నారు. సో ఈ 5 ఏళ్ళు కూడా వ్యవస్థల్ని గాడిలో పెడుతూ ఉంటారు, 5 ఏళ్ళు కూడా మనకి సరిపోతుంది. నెక్స్ట్ 5 ఏళ్ళు మళ్ళీ కావాలని కోరుకుంటున్నారేమో తెలియదు, కానీ ఈ 5 ఏళ్ళు ఇలాగే ఉంటుందనేటటువంటి సంకేతాలు ఇందులో క్లియర్గా కనిపిస్తున్నాయి. తర్వాత 6.67.27 లక్షల మందికి నేడు తల్లికి వందనమట. తల్లుల బ్యాంకుల ఖాతాల్లో నేడు 8,745 కోట్లు జమ చేస్తే ఎంతమందికి వస్తుంది? నాకు తెలిసి 67 లక్షల మందికి కూడా రాదు, 15,000 లెక్కనిస్తే. గత ప్రభుత్వంతో పోలిస్తే 24 లక్షల మంది లబ్ధిదారులు అధికమట. ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి 24 లక్షల మంది అధికమయ్యారని చెప్తున్నారు. 30 లక్షల మందికి ఎగనామం పెడుతున్నారనే విషయాన్ని పాపం రామోజీరావు గారు అత్యంత తెలివితేటలతో దాచిపెట్టినటువంటి వార్త. మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అరెస్టు. 2-3 రోజులుగా విజయనగరంలో మకాం. అక్కడి నుంచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు గుంటూరుకి తరలింపులు. ఇందులో పెద్ద ఆశ్చర్యకరమైన అంశం ఏమీ లేదు. ఎందుకంటే 12వ తారీఖున అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ జర్నలిజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఊహించారు. ఎందుకంటే 12వ తారీఖున ఏడాది పాలన పూర్తవుతుంది కదా, వైఫల్యాలు కప్పించుకోవడానికి. అదే రోజు అరెస్టు జరిగే అవకాశం ఉందనేటటువంటి వార్తలు ముందుగానే వచ్చాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ వారు క్లియర్గానే చెప్పేసుకున్నారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా, ఏబిఎన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశం, జగన్ రాజకీయ భూతం, భూస్థాపితం చేయకుంటే రాష్ట్రానికి అధోగతే, జనాన్ని మభ్యపెట్టేందుకే పత్రికా ఛానల్ నడుపుతున్నారు, రాజకీయ ముసుగులో ఉన్నా వదిలిపెట్టను సీఎం. ఇక ఇప్పుడు ఏం చేశారు? నేడే తల్లికి వందనం నిధులు జమ. ఎంతమందికి ఇస్తున్నారు ఏంటి? ఇది ఒక మోసం. ఈ నెల 20నే అన్నదాత సుఖీభవ, ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు ఇస్తారా లేదో తెలియదు. అంటే ఏమి ఇవ్వలేదు ఇప్పటి వరకు. తల్లికి వందనం కూడా ఈ రోజు వరకు లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి సాయం ఈ రోజు వరకే లేదు. అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు లేదు, జీరో. 365 రోజులు గడిచిపోయాయి. నెక్స్ట్, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, ఇదొక తుస్సు. ఈ రోజు వరకు 365 రోజులు ఉచిత బస్సు ఎక్కడుందో, ఏ బస్టాండ్లో నిలబడ్డా మహిళల కోసం ఒక్క ఉచిత బస్సు కూడా ఈ రోజు వరకు రాలేదు. నిరుద్యోగ భృతిపై వర్కౌట్. చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇంటర్వ్యూ? ఇది అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూ. రాష్ట్ర ప్రజలందరూ చదవండి ఒకసారి. P4 ప్రభుత్వ ధనంతో మహిళలకు 1,500. ఎప్పుడు? 2029లో. అది ముఖ్యమంత్రి గారే చెప్పారు. అప్పటికి కూడా పేదరికం ఉంటే P4తో చేస్తారట. అది లేదు. సుస్థిర ప్రభుత్వంతోనే సత్ఫలితాలు. ఇవి కామెంట్లు. దీనివల్ల ఏం ఉపయోగం ఏముండదు. కామెంట్స్తో మనకేం రావు. ఇవి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని వాళ్లే చెప్పుకుంటున్నారు. అన్ని వర్కౌట్లు చేసుకుంటున్నారట. అన్ని గాడిలో పెట్టడానికి ఏడాది సరిపోయిందట. కాబట్టి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇది సాధించింది అన్నట్టు చెప్పడానికి జీరో ఉన్నట్టుగా ఉంది. ఎక్కడా ఏమీ కనబడలేదు. ఏడాది సంబరం అని మాత్రం గట్టిగా రాసుకున్నారు. మరి ఎందుకు అలా రాసుకున్నారో అర్థం కాలేదు. సుస్థిర ప్రభుత్వంతోనే సత్ఫలితాలు, రాష్ట్రాభివృద్ధిని వైకుంఠపాళిలోకి నెట్టద్దు. ఒకసారి నన్ను గెలిపించి నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఓడిస్తున్నారు ఈ ప్రజలు. ఒక 5 ఏళ్ళు ఇస్తారు, మరో 5 ఏళ్ళు ఓడిస్తారు. అంటే నన్ను పైకి తీసుకెళ్తున్నారు, వైకుంఠపాళిలాగా కిందికి పడేస్తున్నారు. నేనే ఎప్పుడు పైనే ఉండాలి, కిందికి మాత్రం పడిపోకూడదనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, అభిప్రాయం కూడా. గతంలో కూడా వారు ఇదే మాటల్ని మహానాడులో కూడా వెల్లడించారు, అదే చెప్పారు. నన్ను మాత్రం వదులుకోవద్దని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఇలాంటి మాట మాట్లాడలేదు. కానీ ప్రజలు నమ్మి మోసపోయారనే మాట మాత్రమే చెప్పారు. నన్నే గెలిపించుకోండి, నేనే అధికారంలో ఉండాలి, ఇది వైకుంఠపాళి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, చెప్పరు కూడా. ప్రజలు ఆ హామీలు నమ్మి
ఓట్లేశారు, మోసపోయారని మాత్రమే చెప్పారు. రైట్, ఇది ప్రధాన దినపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. దీంట్లో అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే నిన్న జగన్ గారి టూర్లో జరిగినటువంటి హింస. జగన్ పర్యటనలో హింస, టీడీపీ కుట్రే, కిరాయి మనుషులతో టీడీపీ నేతలు రాళ్లు రువించారు. Z+ భద్రత ఉన్న నేతకి సమీపంగా అరాచక శక్తులు ఎలా వచ్చాయి? జగన్ను ప్రజల్లో తిరగనివ్వకూడదన్నదే కూటమి లక్ష్యం. పొగాకు రైతుల కోసం వచ్చిన జగన్ను అడ్డుకోవాలని చూడడం సిగ్గుచేటు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు పొదిలిలో మహిళల్ని పోగేసి రాద్ధాంతం చేశారు. పొగాకు రైతుల పరామర్శకు వెళ్లిన మాజీ సీఎం పైకి నల్ల బెలూన్లు, చెప్పులు విసిరేయిస్తారా? ప్రజానేతను అవమానిస్తే ప్రతిస్పందనలు అంతే తీవ్రంగా ఉంటాయి. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ఇంకొక అద్భుతమైన వార్త. ఇది ఏంటంటే విషయం ఏంటంటే రెండు అంశాలు చెప్తాను, డిబేట్ స్టార్ట్ చేద్దాం. రెండు ప్రధానమైన అంశాలు. నిరసన తెలుపుతున్న మహిళలపై చెప్పులు రాళ్లతో దాడి అంటూ ఈనాడు దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. అయితే టీడీపీ కుట్రను కూడా ఇందులో బయటపెట్టింది. ఒక మాజీ ముఖ్యమంత్రి రైతుల పరామర్శకు వెళుతున్నప్పుడు ఆయన భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి కాబట్టి నిరసనలకు అనుమతి ఇవ్వకూడదు. పాయింట్ నెంబర్ 1, ఎటువంటి నిరసనలకు అనుమతి ఇవ్వకూడదు. ఇచ్చారు అని చెప్పడానికి, ఇది టీడీపీ చేసిన కుట్రే అని చెప్పడానికి రామోజీరావు గారు రాసినటువంటి వార్తలో చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏం రాశారు వారు? ఆయన వెనకొస్తున్నటువంటి వైకాపా కార్యకర్తలు మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడికి తెగబడ్డారు. సరే, అబద్ధం రాస్తే రాశారులే కానీ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త ముల్లా ఖయ్యూం, అలేఖ్య, పి నారాయణమ్మ, రాజ్యలక్ష్మి గాయపడ్డారట. టీడీపీ కార్యకర్తలకు ఏం పని అక్కడ? టీడీపీ కార్యకర్తలు ఎందుకు వచ్చారు అక్కడికి? టీడీపీ కార్యకర్తల్ని ఎవరు పంపించారు? ఎవరు తీసుకొచ్చారు? పోలీసులు నల్ల బెలూన్లు వేయడానికి, రాళ్లు వేయడానికి వారికి ఎందుకు అనుమతి ఇచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు? ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి మాజీ సీఎం పర్యటనలో నిరసనలు తెలపడానికి ఎవరు అనుమతించారు? టీడీపీ వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు? నల్ల బెలూన్లు ఎగరవేయడానికి అనుమతినిస్తారా? రాళ్లు విసరడానికి అనుమతిస్తారా? చెప్పులు వేయడానికి అనుమతిస్తారా? నిరసనలు తెలపడానికి అనుమతులు ఉంటాయా? ఒకటి ఆలోచిద్దాం మనం, సామాన్య ప్రజలు ఆలోచించండి. ముఖ్యమంత్రి గారో, ముఖ్యమైన నేతో, లేకపోతే ఒక మంత్రో, పవన్ కళ్యాణ్ గారో, లోకేష్ గారో ఎవరో ఏదైనా పర్యటనకు వెళుతున్నప్పుడు పెట్టుబడి సాయం ఇవ్వలేదు మాకు ఈరోజు వరకు అని రైతులు నిరసన తెలపడానికి, నల్ల బెలూన్లు వేయడానికి, రాళ్లు వేయడానికి అనుమతిస్తారా? ఆ పర్యటనకి ఇటువంటి అనుమతులు ఉంటాయా? టీడీపీ కార్యకర్తలు వచ్చారు, వాళ్ళని కొట్టారని రామోజీరావు గారే రాశారు స్వయంగా. అంటే కుట్ర బట్టబయలైందా లేదా? రేపు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి హత్యలు, అత్యాచారాలు, ఆ బాధితుల కుటుంబాలు వచ్చి ముఖ్య నేతల పర్యటనల్లో మేము నిరసనలు తెలియజేస్తాం, నల్ల బెలూన్లు వేస్తాము, రాళ్లు వేస్తాము అనంటే అనుమతిస్తారా? వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు? ఎలా వచ్చారు? అక్కడికి ఎలా చేరుకున్నారు? మిద్దెలపైకి, డాబాలపైకి రాళ్లు ఎలా వెళ్ళాయి? అక్కడ ఉన్నటువంటి మీడియాకి సంబంధించినటువంటి కొందరు ప్రతినిధులు పైకెక్కి కొన్ని షార్ట్స్ తీయడానికి, వీడియోస్ తీయడానికి పైకెక్కే, మిద్దెలపైకి, డాబాల పైకెక్కే ప్రయత్నం చేస్తే పోలీసులు వెళ్ళనివ్వలేదు. కానీ అక్కడికి అప్పుడే కొంతమంది అల్లరి మూకలు చేరుకున్నాయి. ఆ డాబాల పైన రాళ్లున్నాయి. ఇవన్నీ ఎలా ప్రీ ప్లాన్డ్ కాదా ఇది? ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, ఇంకో పాయింట్ చెప్తున్నా. చర్యలు తీసుకోవాల్సినవి. ఆడబిడ్డలు ఆవేదనతో నిరసన తెలిపితే రాళ్ల దాడులు చేస్తారా? వినండి ఇది. పొదిలి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. ఈనాడు దినపత్రిక. చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశం. అంటే ఆ జనం చూసిన తర్వాత, ఆ ప్రతిస్పందన చూసిన తరువాత, ఆ జన కెరటం చూసిన తరువాత, ఆయన వెంట నడుస్తున్నటువంటి సైన్యాన్ని చూసిన తరువాత ఇప్పుడు డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చారట. మరి మొన్నే కదా రాప్తాడులో 9వ తరగతి బాలికను 14 మంది పసుపు కీచకులు నెలల తరబడి అత్యాచారం చేసి, వీడియోలు చిత్రీకరించి, భయభ్రాంతులకు గురి చేసి, తండ్రి లేని ఆ అమ్మాయిని, మతి స్థిమితం కోల్పోయిన ఆ తల్లిని ఊరి నుంచి వెళ్ళగొట్టడానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే దిగితే వారిపైన చర్యలు తీసుకోమని ఆదేశించవచ్చు కదా ముఖ్యమంత్రి గారు.
ఆదేశించలేదే? 188 మహిళలపైన, చిన్నారులపైన అత్యాచారాలు జరిగితే చర్యలు తీసుకోమని ఆదేశించలేదే? 15 హత్యాచారాలు జరిగితే ఏ చర్యలు తీసుకోమని ఆదేశించారు? సరే, ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు. మన రాప్తాడులో ఏం చేశారు? భద్రత లేకుండా చేసి 80 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపైన కేసులు పెట్టారు. గుంటూరు మిర్చి యార్డుకి వెళుతున్న సమయంలో అనుమతి లేదు అని అంటూ జగన్మోహన్ రెడ్డితో పాటు అనేక మంది కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టి అసలు ఆ కార్యక్రమంలో లేని పేర్ని నాని పైన కూడా కేసు పెట్టేశారు. అసలు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదైనా పేర్ని నాని పైన కూడా కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకు వెళ్ళినా, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా ఏదో ఒక రకంగా అడ్డంకులు సృష్టించడం, కేసులు పెట్టడం. ఏం ప్రతి పర్యటన పైన ఎందుకు కేసులు పెడుతున్నారు? ఇప్పుడు మళ్ళీ ఆదేశాలు ఎందుకు వచ్చాయి? అసలు ఎవరా అల్లరి మూకలని విచారణ జరపాల్సిన అవసరం ఉందా లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రతకు సంబంధించిన అంశం అవునా కాదా? ముందుగా ఈ విషయం మాట్లాడదాం. ఆ తర్వాత తల్లికి వందనం. ఎంతమంది తల్లులకు వందనం పెడతారు? ఎంతమంది పిల్లలకు పంగనామం పెడతారు? ఎంత ఇస్తారు? ఇస్తే ఒకేసారి ఇస్తారా? విడతల వారీగా అంటారా? అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఈలోపు ఈ దశాబ్దపు అత్యుత్తమమైన వీడియో, యూట్యూబ్ అనేది బ్రతికున్నంత కాలం మన మెదడనే ట్యూబ్లో నిలిచిపోయే వీడియో, ట్రెండింగ్కి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వీడియో. ఆ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, జగన్ గారి టూర్లో జరిగినటువంటి అల్లర్లు సృష్టించింది ఎవరు? 2, తల్లికి వందనం ఏ రకంగా అమలు కాబోతోంది? ఈ 2 అంశాలపైన మాట్లాడదాం. ముందు ఆ వీడియో, నేను చెప్పిన వీడియో ట్రెండింగ్కే బాప్. నేను చెప్పిన వీడియో యూట్యూబ్ బతుకున్నంత కాలం, నేను ఏ వీడియో అని చెప్పను, కరెక్ట్గా మా వాళ్ళు ప్లే చేస్తారు చూడండి. యూట్యూబ్ బ్రతికున్నంత కాలం మన ట్యూబ్లో, మెదడు ట్యూబ్లో అలాగే నిలిచిపోయిన వీడియో. ఆ వీడియో ప్లే చేయండి సార్. సార్ తిలక్ గారు, నిన్న జగన్ గారి టూర్ పొదిలిలో, పొదిగిందా అన్నట్టు, ఒక సింపుల్ మామూలు వ్యవహారిక భాషలో చెప్పాలంటే ఆ విధంగా జనం కనిపించారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పులు, రాళ్లతో దాడులు, నల్లబెలూన్లతో నిరసనలు, ఇవన్నీ ఒక మాజీ సీఎం Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఇలాంటివి ఎవరు ఆలోచించారు? ఇక్కడ వైఫల్యం కనిపిస్తోందా లేదా? నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే సార్. కన్నడలో ఉన్న శివశంకర్ గారు, గారు నమస్కారం సార్. పొదిలిలో ఆ జన సునామీ చూసిన తర్వాత సాధారణంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కొంచెం ఆలోచనలో పడటం సహజం. అక్కడ నల్ల జెండాలు, చెప్పులు విసర్గం ఇలాంటివి అంటారా? ఇది కొత్త కాదండి. అదే పక్కన ఉన్న గుంటూరు జిల్లాలో కేంద్ర హోంమంత్రిగా ఉన్నట్టు అమిత్ షా గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీని, మోడీ గారిని, అమిత్ షా గారిని వ్యతిరేకిస్తున్నప్పుడు, తీవ్ర పదజాలంతో దూషిస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ కూడా నల్ల జెండాలు వేశారు, నల్ల జెండాలు చూపించారండి. మోడీ గారు కూడా అలాగే జరిగింది కదా సార్, మోడీ గారి పర్యటన, గుంటూరు పర్యటన. అవును, అలాగే అమిత్ షా గారు తిరుపతి వస్తే అదే వ్యతిరేకత ఉన్నప్పుడు మరి రాడు వేశారు కదా. అందువల్ల తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఇది. పైగా అప్పట్లో అమిత్ షా గారి కారు మీద రాళ్లు వేసిన వారికి పదవులు కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ పదవులు కూడా ఇచ్చారు. గొప్ప సంప్రదాయం, బాగుంది. తెలుగుదేశం పార్టీ ఇది వాళ్ళ గతం మొన్న ఎన్నికల్లో లోకేష్ గారు ఒక మాట చెప్పారు, ఎవరు ఎక్కువ ఎన్ని కేసులు విడుచుకుంటే అని పదవులు ఇస్తారు. అదైతే అమలు కాలేదు. కానీ
గతంలో అమిత్ షా గారి మీద రాళ్ళు వేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారు. అందువలన పొదిలో జరిగింది కొత్త కాదండి. తెలుగుదేశం పార్టీకి అనంతరం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అలవాటు. చెప్పులు వేయడం అనేది సరే, ఇక చెప్పులు రాళ్ళు అంటారా, ఎన్టీ రామారావు మీద వేసిన వాళ్ళకి జగన్ గారు పెద్ద లెక్క నేను అనుకోవట్లేదు. ఓకే, గుడ్. అట్లాగే ఇకపోతే అక్కడ పొగాకు అమ్మకాలు ఎలా సాగినాయి అనేది చాలా వివరణగా సంఖ్యా వివరాలతో గణాంక వివరాలతో జగన్ గారు వివరణ చెప్పారు. అందులో ఏమాత్రం అవాస్తవం ఉన్నా, ఆ గణాంక వివరాలు కరెక్ట్ కాదనుకున్నా వాళ్ళు వాటి ఆధారంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. కానీ ఆ ప్రయత్నం చేయకుండా అక్కడ ఈ నిరసన ప్రదర్శన పేరు వ్యవహారం చేశారు. ఇక్కడ 2 అంశాలండి వాళ్ళు ఈనాడులో రాశారు. లోపల పేజీలో ఆ అంకెలు సరికాదు అని. చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా, ఇది మేము కొన్నదే అని చెప్పేసి. కరెక్ట్. అలా చేయాలి. ఎందుకు చేయలేదంటే వాస్తవం ఏంటో వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఈనాడులో రాసిందే కరెక్ట్ అయితే, జగన్ గారి హయాంలో పొగాకు రైతులను పట్టించుకోలేదని అచ్చెన్నాయుడు గారు చెప్పిన ఉపన్యాసం కరెక్ట్ అయితే, నేను రాత్రి ఔషధం ఇచ్చారండి. అదే కరెక్ట్ అయితే రైతుల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, దానికి జవాబు చెప్పుకోవాలి. కనీసం మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. రైతుల్లో ఎందుకు మన మీద వ్యతిరేకత వచ్చింది అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. అది చేసుకోవట్లా. అంటే తప్పు ఏమిటో, వాళ్ళు చేసిన తప్పు ఏమిటనేది వాళ్ళకి తెలుసు. పోనీ పొగాకు ఒక్కటే ఇలా జరిగిందా, ఈ రాష్ట్రంలో ఏ పంటకి రేటు ఉందో చెప్పాను, ఏ వ్యవసాయ దిగుబడికి, ఏ వ్యవసాయ ఉత్పత్తికి గిట్టుబాటు ధర ఉందో వాళ్ళనే చెప్పాలి. అసలు అచ్చెన్నాయుడు గారు మార్కెట్ యార్డుకి ఎందుకు పెట్టలేదు? పెడితే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడ్డారా? ఎన్ని కబుర్లు చెబుతున్నారు వాళ్ళు, ఎందుకు చెప్పట్లేదు? ఒకటి. రెండోది, నిరసన ప్రదర్శనలకి అనుమతి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలు ఎదుట లేదా కొన్ని చోట్ల రోడ్ల మీద నిరసన ప్రదర్శన, జనాగ్రహం నిరసన ప్రదర్శన అని చెప్పి ఈనాడు జ్యోతి హెడ్డింగ్ పెట్టారు. అవును. నిరసన ప్రదర్శనలు అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా అంబటి రాంబాబు గారి మీద అసలు జగన్ గారి వెనక నిరసన ప్రదర్శన కాదు, జగన్ గారి వెనక వెళితేనే కేసు పెట్టారు. మరి సాక్షి కార్యాలయాల ఎదుట లేకపోతే నడి రోడ్ల మీద దిష్టిబొమ్మలు తగలేటానికి ఎవరు నిరసన ప్రదర్శన పర్మిషన్ ఇవ్వరిచ్చారు? పర్మిషన్ లేకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు కేసులు పెట్టలేదు? అంటే ఇది ఆర్గనైజర్ కాదా? పోలీసులు మద్దతు ఉన్నట్టు కాదా? ఇది ఆలోచించదగిన వ్యవహారం, ఇన్సిడెంట్స్ కదా. డాబాల పైన రాళ్ళు ఎలా జరుగుతాయి సార్? డాబాల పైన రాళ్ళు ఉన్నాయట, అది ఎలా జరుగుతాయి డాబాల పైకి? అసలు ఆర్గనైజర్ అండి. ఇప్పుడు అమిత్ షా గారి మీద రాళ్ళు వేసిన వాళ్ళకి ఆర్గనైజ్ చేయడం పెద్ద కష్టమే కాదు. దానికి ఈ రోజు వరకు జవాబు చెప్పారు. అమిత్ షా గారి మీద రాళ్ళు వేసిన వాళ్ళకి పదవులు ఎందుకు ఇచ్చారనేది. ఇది ఆర్గనైజ్డ్ గా జరిగిన వ్యవహారం అనేది చెప్పడానికి నేను చెప్తున్నానండి. ఈ నిరసన ప్రదర్శనలన్నీ కూడా అనుమతి లేకుండా జరిగినాయి. జరిగినప్పుడు ఎందుకు పెట్టలేదు? కేసు పెట్టలేదంటే పోలీసులు మద్దతు ఉన్నట్టు కాదా? ఏ పార్టీ నిరసన ప్రదర్శన చేసినా కానీ కేసులు పెడుతున్నారు కదా. కరెక్ట్. నిరసనకారుల పైన పెడుతున్నారు కదా, దాడులు చేస్తున్నారని పెడుతున్నారు కదా. మరి ఇక్కడ రివర్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి సార్, అసలు ప్రధానమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి టూర్లోనూ ఇలాంటి కేసులు సహజమైపోతున్నాయి. అంటే భయపెడుతున్నారా ఈయన బయటకు రాకూడదు అనేది? ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందండి ఈశ్వర్ గారు. నిన్న కొమ్మనేని శ్రీనివాసరావు గారి రిమాండ్ కోర్టులో ఉన్న అంశం, నిన్న జగన్ గారి పర్యటనలో నిరసన పేరిట జరిగిన వ్యవహారం మీద వచ్చిన ఈనాడులోను జ్యోతిలోను వచ్చిన వార్తలను కనుక పరిశీలించినట్లయితే రిమాండ్ ఏముంది, అమరావతి మీద దుష్ప్రచారాన్ని కొనసాగించడం కోసం ఈ వ్యాఖ్యలు కుట్రపూర్వకంగా చేశారు అనే కొమ్మనేని గారి ఆరోపణ. అంటే అది కుట్ర ఎట్లా అవుతుంది? అప్పటికప్పుడు లైవ్ వచ్చిన ఒక మాట కుట్ర ఎట్లా అవుతుంది? యాంకర్కి ఇల్లు సంబంధం అంటే అమరావతి మీద చర్చ జరగకూడదు భవిష్యత్తులో. ఒకటి, అక్కడ ఏమన్నా చేస్తాం మేము, మా ఇష్టం, ఎవరు మాట్లాడడానికి వీలేదు. రెండు, నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు నిన్న ఈ ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన వార్తల ప్రకారం ఎక్కడికి వెళ్ళినా జగన్ గారు ఈ పర్యటనల పేరుతో రైతులకు మద్దతు పేరుతో వెళ్లి అలజడి సృష్టించి శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్ గారు వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుంది కాబట్టి ఆయన పర్యటన చేయకూడదు.
వీళ్ళ సారాంశం అది. ఉమ్, ఇంకొక విషయం ప్రస్తావిస్తానండి ఇక్కడ ఈశ్వర్ గారిని మీ అనుమతితో. ఈ రోజు విశాలాంధ్ర దినపత్రికలో సీనియర్ రాజకీయ నాయకుడు లక్ష్మీనారాయణ గారు ఒక వ్యాసం రాశారు. ఉమ్, ఎవరి నోటి వెంటైనా అనుచిత పదాలు వ్యాఖ్యలు వస్తే ఓకే. అలజడి సమాజంలో అలజడి ఆ అలజడి చెలరేగితే ఉమ్, దానికి బాధ్యులు ఆ ఛానల్ వాళ్ళు ఆ కామెంట్ చేసిన వాళ్ళు అని అర్థం వచ్చేలా ఆయన రాశారు. ఓకే. వాస్తవం వాస్తవం. మరి గతంలో ఏ ఛానల్ వాళ్ళు కామెంట్ చేసినా ఎందుకు కేసు పెట్టలేదు? ఉమ్, ఈ మధ్య చేసిన నిన్న కాకపోయినా చేసిన రేణుకా చౌదరి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మహిళల మీద ఎంత అభిమానం ఉందని చెప్తున్నారు కదా. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ మీద చేసినటువంటి కామెంట్స్, మహిళల అక్రమ రవాణా అనే పేరుతో చేసిన కామెంట్స్, ఈ కామెంట్స్ మీద మహిళా వాలంటీర్లు పోలీస్ కేసు కోర్టులో పెడితే అవును అప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంది? అవును. మహిళల మీద అభిమానంతోనా, వాళ్ళ మీద విపరీతమైన ప్రేమతోనా? దానికి ఎందుకు జవాబు చెప్పలేదు? అనంతపురం మహిళల గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు కదా. సార్ అనంతపురం మహిళలు అవును, వాళ్ళ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. సరే, మనం రిపీట్ చేయలేము ఆ వర్డ్స్. వీడియో అయితే ఉంది, మళ్ళీ ఎందుకు పదే చూపించడం అని ఆపుతున్నాం. మరి అది తప్పు కదా? అదే ఇప్పుడు ఈ తప్పుడు కేసులు ఇప్పుడు పెట్టకపోతే పెట్టకపోయారు. పవన్ కళ్యాణ్ గారి మీద మహిళా వాలంటీర్లు పెట్టిన కేసులు ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? ఎస్, కరెక్ట్. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారును తెలుగుదేశం వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే విత్డ్రా చేసుకుంటారు, అది మహిళల మీద గొప్ప అభిమానం అంటాడు. అనాలోచితంగా ఏదో ఒక యాక్సిడెంటల్ గా ఒక కామెంట్ డిబేట్ లో వస్తే అది మహిళల మీద కుట్ర చేశాడు తెలుగుదేశం పార్టీ మీద కుట్ర. ఇది ఎక్కడ విశ్లేషణ, ఇది ఎక్కడ వాదన? రైట్ రైట్. ఒక కాల్ ఉన్నారు సార్, నవీన్ చెన్నై నుంచి. నవీన్ గారు చెప్పండి. నమస్కారం అండి ఈశ్వర్ గారు. మన కేఎస్ఆర్ ప్రోగ్రామ్ నేను ఫాలో అవుతుంటున్నాను. గుడ్ సార్, చెప్పండి. ఇప్పుడు మనం చేసే విమర్శలు సద్విమర్శగా ఉండాలండి. ఇప్పుడు ఎట్లంటే మనం ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద ఏదో మనం విషయం కక్కుతున్నట్టు ప్రజలకి మెసేజ్ పోతుంది. కానీ కొన్ని సద్విమర్శలు చేసినప్పుడు మనం ఏ విమర్శిస్తామో అది నమ్ముతారు జనాలు. మనం ప్రతి ఒక్క విషయాన్ని ఏం చేస్తే అది తప్పే, ఏం చేసినా అది తప్పే అని విమర్శించినప్పుడు మనం కొన్ని నిజాలు చెప్పా కానీ ప్రజలు నమ్మడం లేదండి. అవును అవును. కాబట్టి మీరైనా సరే కేఎస్ఆర్ గారు విషయం చెప్పినట్టు ఇప్పుడు ఈ మన అమరావతి మీద మీరైనా కొంచెం ఈ విమర్శలు కొంచెం సద్విమర్శ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ కి ఇంకా కొంచెం మంచి పేరు ఉంటది, బాగుంటది నా ఉద్దేశం. ప్రతి ఒక్క విషయానికి మన విషయం చెప్పడం అంటే వ్యక్తిగతంగా ఎవరిని ఎటువంటి కించపరిచే విధంగా కానీ, వ్యక్తిత్వ హననం జరిగేలా కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా డిబేట్లు నిర్వహించడం కానీ సాక్షి వేదికగా జరగదు. ఎవరి మనసులో కించపరిచేలా, గాయపరిచేలా కూడా మాట్లాడడం ఇక్కడైతే జరగదు. ఒకవేళ తప్పులు అది ప్రభుత్వం చేసినా, ఇంకొకరు చేసినా, నాయకులు చేసినా, ఎవరు చేసినా తప్పులుంటే మాత్రం స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు చూపించడం మాత్రం డెఫినెట్గా చేస్తాం. అందులో వెనకడుగు వేసేటటువంటి అవకాశమే లేదు. సిపిఐ నాయకుడు విశాలాంధ్రలో రాసిన ఆ వ్యాఖ్యలు కనుక అనుచితం అయితే అలజడి చెలరేగుతుంది సమాజంలో, అది బాధ్యులు వాడే వహించాలన్నారు. వాస్తవం. వ్యాఖ్యలు చేసితే నేను మొన్న వ్యాఖ్య చేసింది కృష్ణరాజు గారు. అలజడి ఎవరు సృష్టించారండి? ముఖ్యమంత్రి గారు ఆ వీడియోని అది తప్పు అని చెప్తూ ఆ వీడియోని మళ్ళీ సోషల్ మీడియాలో వేసి అలజడి సృష్టించడానికి, సమాజంలో సృష్టించడానికి ప్రయత్నం చేయలేదా? దీనికి బాధ్యులు ఎవరు? అట్లాగే ఇంకొక ప్రస్తావన కూడా చేస్తాను. పార్లమెంట్ లో కానీ చట్టసభల్లో కానీ ఎవరైనా ఒకసారి అనుమతి లేకుండా ఏదైనా అనుచితమైన వ్యాఖ్య చేస్తే అరెస్ట్ చేస్తున్నారా? లేదు కదా. కాసేపు గొడవ జరుగుతుంది, ఆయన క్షమాపణ చెబుతాడు, లేదా విత్డ్రా చేసుకుంటాడు, లేదు స్పీకర్ గారు వాటిని రికార్డు నుంచి తొలగిస్తారు. ఇంతే కదా జరిగేది. ఇంతకు మించి ఆయన జరుగుతుందా? పార్టీ నుంచి తొలగిస్తున్నారా, బహిష్కరిస్తున్నారా, సస్పెండ్ చేస్తున్నారా, అరెస్ట్ చేస్తున్నారా? లేదు కదా. ఆ సాంప్రదాయం ఇక్కడ ఎందుకు లేదు? ఎస్, పార్లమెంటులోనే మన చట్టసభల్లోనే ఒకవేళ పొరపాటున ఎవరైనా చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు సార్. పొరపాటున మనం ఎన్నుకున్న నాయకులే, పాలకులే ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యల్ని సరిదిద్దుకోవాల్సి వచ్చినప్పుడు దాని రికార్డ్స్ నుంచి తొలగిస్తారు, వారు క్షమాపణ చెబుతారు.
ఇక్కడ కూడా అదే జరిగింది, రికార్డ్స్ నుంచి. కానీ ముఖ్యమంత్రి గారే ఆ వీడియోని పోస్ట్ చేయడం, ఎక్స్లో పెట్టడం అనేది అది ఇక వారే ఆలోచించుకోవాలి ఎందుకు జరుగుతోంది, ఈ ప్రజలు ఆలోచించుకోవాలి ఫస్ట్. ఎస్ శివశంకర్ గారు, ఏంటి నిన్న జగన్ గారి టూర్ విషయంలో ఏం జరిగింది? ఇటేమో ఎల్లో మీడియాలో ఏదో రాళ్లు దాడి చేశారు, చెప్పులతో దాడి చేశారు, టీడీపీ కార్యకర్తలను కొట్టేశారని రాస్తున్నారు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి టూర్కి సంబంధించి నిజంగా కరెక్ట్గా అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నాయా? నిరసనలు జరిగేటటువంటి అవకాశాలకి అనుమతులు ఇస్తారా అసలు? నమస్తే సార్, ఈశ్వర్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలకి, సాక్షి వీక్షకులకి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఆ వ్యవహారం చూస్తే పొదిలికి సంబంధించింది మార్కాపురం నియోజకవర్గంలో మీరు కూడా వీడియోలు ప్లే చేశారు. ఎంత జనాదరణ ఉందంటే అది మాటల్లో వర్ణించలేం. మీరు ఆ వీడియోస్ ప్లే చేస్తున్నారు కాబట్టి నిజంగా ఇది కేవలము ఇది పోరుబాట. అంటే రైతులకు సమస్యల గురించి తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పొగాకు కేంద్రానికి సందర్శించి రైతులతో మాట్లాడి వాళ్ళకు ఓదార్పునిస్తూ ప్రభుత్వ మెడలు ఉంచుతూ వారికి గిట్టుబాటు ధర కల్పించాలి, కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో చేసిన యాత్రకి జనాలు దక్షిణ ప్రకాశం జిల్లా మొత్తం కూడా పొదిలి కేంద్రానికి వచ్చింది. రైతులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు, వారికి న్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వస్తే అనేటువంటి ఉద్దేశంతో తండోపతండాలుగా తరలి రావడమైనటువంటి విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. ఇక అక్కడికి వెళ్ళడము, రైతులతో మాట్లాడడము, అదే విధంగా అధికారులతో మాట్లాడడము, అక్కడ జరుగుతున్నటువంటి రైతులకు అన్యాయాన్ని, వాళ్ళ యొక్క ఆ కళల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధనంతా కూడా వెలుగుచ్చుతూ ఈ ప్రభుత్వానికి అధికారిక లెక్కలతో, స్టాటిస్టిక్స్ తో ఎప్పుడు ఎంత కొన్నాము, ఏది మార్కెట్ ద్వారా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2022వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్లో ఆ కొనుగోలు చేసే వాళ్ళు లేక బయ్యర్స్ అందరూ కూడా సిండికేట్ అయితే ప్రభుత్వాన్నే నేరుగా రంగంలోకి దించి మార్కెట్ సంస్థ ద్వారా ఒక పోటీతత్వం పెంచి మొత్తం కొనుగోలు చేసింది. ఏది గ్రేడ్, హై గ్రేడ్ కి లో గ్రేడ్ అన్ని కూడా కలిపి మద్దతు ధరతో ఇచ్చేసి దాదాపు 360 రూపాయల కిలోకి కొంటే ఈ రోజు 180 రూపాయల వరకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఏ విధంగా ప్రెజర్ పెట్టడము ఆ యొక్క ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే కనుక అక్కడ ఉండే సిండికేట్ అయినటువంటి వాళ్ళని కానీ చేసేసి ప్రభుత్వం కొనాలనేటువంటి డిమాండ్ ఒకటి ఉంది. ఇక రెండవది Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా దేశంలోనే అత్యంత పాపులర్ గా ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకుల్లో టాప్ 5లో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నప్పుడు మాకు 2 సార్లు ఇది పర్యటన గతంలో వరదలు రావడంతో కొంచెము వర్షాలు కానీ దాంతో పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. పర్మిషన్ల కోసం సార్ ఈ యొక్క రైతులను పరామర్శకి పొగాకు కేంద్రానికి వెళ్ళడానికి పర్మిషన్లు అప్లై చేస్తే హెలిప్యాడ్ కేంద్రానికి కూడా ఇక్కడ కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు అని చెప్పి మార్చి పర్మిషన్లు మాకు ఇచ్చారు. పర్మిషన్లు ఇచ్చిన తర్వాత నిన్న హెలిప్యాడ్ దగ్గర కూడాను నామ్స్ ప్రకారము 75 మీటర్ల చుట్టూ కూడా బారికేడ్ కొట్టాలి. కానీ జన సముదాయం కనిపించకూడదు అనేటువంటి ఉద్దేశంతో 200 మీటర్లు, దగ్గర 300 మీటర్ల చుట్టూ కూడా డబుల్ బారికేడ్ చేస్తేనే మేము మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పారు. ఇక మూడవది, హెలిప్యాడ్ దగ్గరికి నాయకులు వస్తుంటే కలవడానికి ముఖ్య నాయకులు ఎవరిచ్చినా కూడా ముందు రోజు మాకు ఇవ్వాలని చెప్పి పోలీసులు అందరూ కూడాను మా నాయకుల చేత ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారు అనే లిస్ట్ ఇస్తేనే లోపల పంపిస్తాం, లేదా ఎవరిని పంపించమంటే ఆ వెహికల్ నెంబర్లు, ఆ యొక్క నాయకుల పేర్లు కూడాను లిస్టు వాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతకం పెట్టి ఆ వాళ్ళనే అధికారులకు లోపలికి పంపించేట్టుగా కట్టుదిట్టమైనటువంటిది. మాకు అంటే ఎన్ని పర్మిషన్లు ఏం తీసుకున్నామో ఒకసారి చెప్తున్నాను. అటువంటిది నిన్న దాదాపు 60 నుంచి 70 వేల మంది ప్రజలంతా అక్కడ సందర్శిస్తున్నటువంటి తరుణంలో ఇన్ని పర్మిషన్లు తీసుకొని, ముందస్తు పర్మిషన్లు తీసుకొని మాకు ఇట్లా నిబంధనలతో కూడినటువంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ పర్మిషన్ లేకుండా తెలుగుదేశం నాయకులని, తెలుగుదేశం యొక్క వారి యొక్క హింసను ప్రోత్సహించేటువంటి ఎంకరేజ్ చేస్తూ 3 కేంద్రాలలో 200 మందిని, 300 మందిని, 200 మందిని వారిని ఎలా అనుమతించారు? వాళ్ళు ఏమైనా పర్మిషన్లు పెట్టుకున్నారా? మీరు పర్మిషన్లు పెట్టుకున్నట్టే వాళ్ళు పర్మిషన్లు పెట్టుకున్నారేమో. పెట్టుకున్నారా? అది పోలీసులు కానీ చంద్రబాబు చెప్పాలి. నిరసనకి ఒకవేళ పర్మిషన్లు ఇస్తే హింసను రెచ్చగొట్టడానికి, హింసను ప్రేరేపితం చేయడానికి అలా పర్మిషన్లు ఇవ్వవచ్చా? అంటే కేవలం 200 మందిని పెట్టి 70,000 మంది వస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టిచ్చేస్తే ఏదన్నా జరగడానికి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ
ప్రజలలోకి వెళ్లకుండా నిలువరించడానికి, ప్రజలలోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిలువరించడానికి, ప్రజలు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సభకు రాకుండా చేయడానికి పక్కా ప్రణాళికతో డైవర్షన్ పాలిటిక్స్ ప్లస్ నాయకుల యొక్క టూర్లను చేయడానికి, ఇది వాళ్ళని అక్రమంగా ఇదంతా చేయడానికి చేసినటువంటి పన్నాగం. ఇది కొత్తగా కాదు సార్. ఏం పర్లేదా? ఇప్పుడు చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారంట సీఎం గారు, ఓకేనా? అదే అదే ఇంకోటి సార్, తెనాలికి వెళ్తే మొన్న తెనాలి కూడా ఇలాగే కొంతమంది 20 మందిని పెడతారు. అవును, తెనాలి ముగ్గురి యువకులను పరామర్శించడానికి కుటుంబాల దగ్గరికి వెళితే మానవ హక్కులు హననం అవుతుంటే వెళ్తే అక్కడ ఒక 20 మందిని పెట్టి 60 మంది పోలీసులు, వాళ్ళకి 20 మంది నిరసనకారులకు ప్రొటెక్షన్ గా 60 మంది పోలీసులు రెచ్చగొట్టే పోలీసులు. నిజంగా ఒక Z+ కేటగిరీ వ్యక్తి ఈ విధంగా ఒక 70,000 మంది జనాలు వస్తున్నప్పుడు 200 మంది ఉంటే కనుక హింస చెలరేగుతుంది, వీళ్ళు రెచ్చగొట్టే పని కానీ వాళ్ళు కానీ జరుగుతుంది అనేటువంటిది మినిమం కామన్ సెన్స్ ఉండి వారిని అదుపులోకి తీసుకోవాలా లేదా సార్? 200 మందిని వాళ్ళే ఉన్నారు కదా, పోలీసులు అక్కడే ఉన్నారు కదా. అవును. అదే విధంగా అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మార్కాపురం ఎమ్మెల్యే పొదిలి పట్టణంలో అర్ధరాత్రి 2 గంటలకు ఎందుకు పర్యటించారు సార్? వీళ్ళందరినీ పురమాయించి ప్లకార్డులు కొట్టించి, ప్లకార్డులు అవి పెన్నుతో రాసినట్టు కాదు, ఇంత ప్రీ ప్లాన్డ్, ఇంత ఆర్గనైజ్డ్ 100% అదే కదా సార్. ఇప్పుడు ఏదో వచ్చారు నిరసన అంటే పెన్నులో పేపర్లో రాసుకుంటే పెడతారు, ప్రింట్అవుట్లు తీసుకొని కొటేషన్స్ పెట్టి అక్కడికి వచ్చారంటే ఒక రోజు ముందుగా ఎన్ని ప్లాన్ చేసుకుంటేనే కదా. కరెక్ట్ గా చెప్పారు. ప్లకార్డులు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఏ ప్రింట్అవుట్, ఏ డేటా సెంటర్ నుంచి వచ్చాయి? అంటే రాళ్ళు, చెప్పులు, చెప్పులు అయితే వేసుకొస్తారని రాళ్ళు కూడా తీసుకొస్తారా పర్యటనలకి? నిరసన తీసుకొని వస్తారా? ఆ ప్రింట్అవుట్ తీసుకొని ప్లకార్డులు అది కూడా కట్టెలు కొట్టి కలర్ ప్రింట్అవుట్ తీసుకొని కొటేషన్లు పెట్టి తీసుకొని వచ్చారంటే ఎంత పక్కా ప్రణాళికతో చేశారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఒక పాయింట్ చెప్పండి. చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సీఎం ఆదేశం అన్నారు. ఓకేనా? ఇలా ప్రతి పర్యటన పైన ఈ విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్తుంటే భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదా వెనకడుగు వేస్తాం, ఎందుకు ఈ కేసులు మనకని వెనకడుగు వేస్తారా? ఇప్పుడు ఒకటి, ప్రజా సమస్యల కోసము ప్రజలతోనే పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ లాంటి వాళ్ళు కేంద్రంలో బలమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమయ్యి అణచాలని చూసినా కూడాను తల వంచక 18 నెలలు జైల్లో ఉండి వచ్చి అక్కడి నుంచే ప్రజా పోరాటాలు చేస్తూ సమైక్యాంధ్ర లాంటి ఆ యొక్క రాష్ట్ర విభజన టైంలో జైల్లో నుంచి నిరసనలు చేసేసి ఆమర నిరాహార దీక్షేసి ప్రజల కోసం పోరాడినటువంటి నాయకుడు, ఆ నాయకుడిని పుణికిపుచ్చుకున్నటువంటి కార్యకర్తలు, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు అడ్డుపడతాయంటారా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా నడచాలంటే మీరే చూశారు, తెనాలి యాత్ర, తెనాలి టూరుకు కానీ ఈ టూరుకు కానీ అంత ముందుకు కానీ వినుకొండకు కానీ ఒక్కొక్క టూరు పెట్టుకుంటే ఒట్టుడు ఇంతింతాయి అంతంతాయి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు అనగా తొక్కే కొద్దీ ఏ విధంగా జనాల్లో ప్రజల్లో వచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు సార్, జనాలే బయటికి వచ్చి ప్రజలే జగన్ గారికి తోడుగా ఉండి ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నటువంటి తరుణంలోనే ఈ యొక్క ఆంక్షలు, ఈ యొక్క ప్రొటెక్షన్స్ ఇదంతా చేసేది. ఇంకోటి ఒకటి చెప్తాను, ఇది ఒక్కసారి చూడండి సార్. ఏంటి ఆ వీడియో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరుపతి రెడ్డి మీద ఆడియో అవును సార్, ఆయన పేరు కూడా చెప్తూ ఆడియో చెప్పు క్లియర్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద తెలుగుదేశం పార్టీ గుండాలు నిరసనకారులు దాడిలో తలలు పగలగొట్టుకున్నటువంటి తిరుపతి రెడ్డి అనే వ్యక్తి అడ్రస్ తో సహా ఆయన చెప్తున్నాడు, నేను వచ్చాను, నేను ఇట్లా ఒక రైతును నా మీద వాళ్ళు కొట్టారని చెప్పి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద వాళ్ళు దాడులు చేసేసేసి ఈ రోజు రివర్స్ లో డీజీపీ గారిని అర్జెంట్ గా కూర్చోబెట్టిచ్చేసి అందరినీ చెయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బరాయించండి అనేటువంటి ఈ మోటోతోనే కదా అంత పెట్టి. మీరు ఇందాక అన్నారు సార్ ఇంట్రోలో, ఎన్ని శిశు బాలికల మీద గాని 3 సంవత్సరాల బాలికల మీద గాని అఘాయిత్యాలు, అత్యాచారాలు జరిగితే ఏ రోజు కూడా రివ్యూ లేదు, ఏ రోజు ఒక ఎస్పీకి ఫోన్ చేసేసి ఇమీడియట్ గా చర్యలు తీసుకోండి అనేది లేదు. ఇంత ఘోరాలు జరుగుతున్నా కూడా లేనిది. అదే విధంగా మీరు అన్నారు కదా, సింహాచలం లాంటి దుర్ఘటనలో జరిగినా కూడా అంతమంది 9 మంది ప్రాణాలు కోల్పోయినా కూడా దాని గురించి ఏమాత్రం లేనిది. కానీ ఈ రోజు వారాహి మీద జరిగినటువంటి ఆ యొక్క అమ్మవారి వద్దాం, ఇది ఒకసారి పుణ్యశీల గారితో మాట్లాడదాం. పుణ్యశీల గారు, చర్యలు తీసుకోవాలి నిన్న ఘటన పైన అని డీజీపీకి సీఎం గారు ఆదేశాలు ఇచ్చారట. అసలు నిన్న ఏం జరిగింది? నిరసనలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి? నిన్న జరిగిన రాళ్ల దాడి ఏంటి? రివర్స్లో ఈ కేసులు ఏంటి?
సార్ ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మాట అయితే నేను అడుగుతున్నాను సార్. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి దేనికి వెళ్లారు? రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఇన్ టైంలో ఈ రైతుల్ని ఆదుకోవడానికి 200 మిలియన్ టన్స్ కొనవలసింది 40 మిలియన్ టన్నులు మాత్రమే కొని ఈ జూన్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఈ పీరియడ్ కూడా అంటే సబ్ పీరియడ్ ఉంటుంది కదా, మార్చ్ టు జూన్ కొనవలసినటువంటి పీరియడ్ ఉంటుంది కదా పంట కొనవలసినటువంటిది. ఆ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు గిట్టుబాటు ధర కూడా లేకుండా మొన్న చూస్తే మిర్చి రైతులు కూడా అలా విలవిల్లాడిపోతే కేవలం కేంద్రానికి లేఖ రాసుకుని మాత్రం చేతులు దులిపేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించిన తర్వాత ఈయనకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రైతులు ఏమైపోయినా పర్వాలేదు, ఏం జరుగుతున్న రాష్ట్రంలో ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పర్వాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వారి పక్షాన నిలబడి మాట్లాడకూడదు, ప్రభుత్వాన్ని నిలదీయకూడదు. ఆ టైం వస్తే అసలు ఇంకొక మాట కూడా నేను మీకు ఒక మాట చెప్తున్నాను సార్. అక్కడ పొగాకు రైతులు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్ని వేల మంది అసలు ఎందుకు వచ్చారు సార్? నిజంగా ప్రభుత్వం బాధ్యత కలిగి ఇన్ టైంలో రైతుల్ని ఆదుకుంటే అన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారికి బాధ చెప్పుకోవటానికి ఎందుకు వచ్చారు? ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్. రెండోది వచ్చేటప్పటికి నిజంగా మీరు బాధ్యతగా రైతులకి చేసుంటే మరి అక్కడ లబ్ధి పొందినటువంటి రైతులు లేదు మా చంద్రబాబు నాయుడు గారు మా రైతుల కోసం చాలా బాగా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా రావటం కరెక్ట్ కాదు అని ప్లకార్డులు పట్టుకోవాల్సింది రైతులు కదా. అవును. కొంతమంది మహిళలు ఏ విధంగా అమరావతి మీద జరిగినటువంటి కమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే భారతమ్మని క్షమాపణ చెప్పమని ఎట్లా ప్లకార్డ్స్ పట్టుకొని ఎట్లా ఇది చేస్తారు సార్? కడుపు మంట, అక్కసు, డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారి అసమర్థ ప్రభుత్వ విధానానికి, ప్రభుత్వం కూడా అని కూడా మనం అనుకో సార్, అసమర్థ ప్రభుత్వ విధానానికి మరి ప్రజలు ఎక్కడ చీత్కారాలు ఇది చేస్తారో అని చెప్పని దాన్ని కవర్ చేసుకునేటటువంటి నేపథ్యంలో డీజీపీ గారికి అసలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటి సార్? నాకు అర్థం కాదు సార్. నిన్న ఒక ఘటన చెప్తాను సార్. 2 రోజుల క్రితం మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద మరి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర వినతి పత్రం, అయ్యా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలు విపరీతంగా జరుగుతా ఉన్నాయి, శాంతి భద్రతలకి లోపం వాటిల్లుతోంది, రాజ్యాంగానికి తూట్లు పడుతోంది, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది, దయచేసి ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించండి, ప్రజలు అవకాశం ఇచ్చి నమ్మి ఓట్లేస్తే ఈ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, వీళ్ళకి మంచి బుద్ధినివ్వండి అని మా జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇవ్వండి అమ్మా అని మా లేడీస్ ని అడిగితే, కనీసం సార్ నిజంగా మీరు ఆ వీడియోస్ మన సాక్షిలో కూడా ప్లే అయినాయి, మేం వెళ్తే కనీసం ఆ విగ్రహం దగ్గర కూడా వెళ్ళనివ్వలేదు సార్. మమ్మల్ని ఆ వినతి పత్రం అందించడానికి లోపలికి 10 మందిని తప్ప అసలు ఆ ప్రాంగణం అంతా ఎంత ఖాళీగా ఉందంటే బయట రోడ్ల మీద నట్టనడి ఎండలో కూర్చుని మేము ఆ ఆడవారి పక్షాన జరిగింది లోపలికి అలో చేస్తారు రాళ్ల దాడికి. ఇలా 70,000 మంది వచ్చేస్తుంటే జెట్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి పర్యటనకి వచ్చినప్పుడు రూల్స్ ప్రకారంగా ఏ విధమైనటువంటి నిరసనలకి అనుమతి ఇవ్వకూడనటువంటి ఒక రూల్ అనేది ఉంటే దాన్ని బ్రేక్ చేస్తూ వీళ్ళు మరి ఏ రకంగా పర్మిషన్స్ ఇచ్చి గొడవలకి మరి పోలీసు వారు ఎందుకు ఈ రకంగా సహకరిస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు సార్. నిజంగా ఇంత దారుణాలు ఈ ప్రభుత్వంలోనే తప్ప ఎక్కడా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు. వీళ్ళు తినుకో, దాచుకో, పంచుకో అనేటటువంటి క్యాప్షన్ మీద మాత్రమే వీళ్ళు పనిచేసుకుంటున్నారు తప్ప ఇంకొకటి కూడా సార్, ఈ సందర్భంలో హోమ్ మినిస్టర్ గారిని కూడా మాట్లాడితే ఆయన పులివెందుల ఎమ్మెల్యే
పులివెందుల ఎమ్మెల్యే అని అనుకుంటాం సార్. కానీ ఆవిడ ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అని అనుకొని రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తున్నారు ఆవిడ. ఇది బాగుంది. ఇది వాస్తవం సార్. ఎందుకంటే ఆవిడ ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అనుకుంటోంది. నిజంగా రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి హోమ్ మినిస్టర్ గా వారు ఉన్నట్లయితే గనక, వారు ఆ విధంగా భావించినట్లయితే గనక, వారు కూడా స్త్రీమూర్తి గనక, మరి జరుగుతున్నటువంటి అంటే పోయిన సంవత్సరం జూన్ 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివారు, అసలు ఆడదైతే చాలు అన్న సందంగా 70% ఈ టీడీపీ నాయకుల వల్లే అన్యాయాలు, అక్రమాలు జరుగుతా ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడుతూ విత్ స్టాటిస్టికల్ డేటా ఏ విధమైనటువంటి రాంగ్ విమర్శలు చేయకుండా డేటా పట్టుకుని మా టైంలో ఈ రకంగా చేశాను, మీ టైంలో మీరెందుకు చెయ్యలేకపోతున్నారు, మీరు చెయ్యండి అని డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్ ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలు అది ఎక్కడ అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తారో అని చెప్పని ఈ విధమైనటువంటి డర్టీ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రైట్ తిలక్ గారు, సమయం కూడా తక్కువే ఉంది. కొందరు తల్లులకే వందనం, 30 లక్షల పిల్లలకు ఎగనాము. ఈ పథకం, ఈ తల్లికి వందనం పూర్తి స్థాయిలో అమలవుతుందా? అంటే ఆల్రెడీ 1 year పోయింది, అసలు అమలు అవుతుందా? ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిన్న కొన్ని ఫిగర్స్ బయట పెట్టారండి. ఎంతమంది తగ్గిస్తున్నారు, దాదాపు 30 లక్షల మందికి తగ్గిస్తున్నారు. ఇది ప్రతి పథకంలో జరుగుతుందండి. ఇప్పుడు ఇప్పటి వరకు పెన్షన్ ఇస్తున్నామని వాళ్ళు అమలు చేస్తున్నామని ఘనంగా చెప్తున్నారు. దాంట్లో కూడా కొన్ని ఫిగర్స్ బయట పెట్టారు. 3 లక్షల మంది పైగా కోత విధించారు ఒకటి అనర్హుల పేరుతో. ఇది కాకుండా జూన్ నెల లెక్కల్లో 1,60,000 మంది తీసుకోలేదు. అది రేషనా పెన్షన్ ఏదైనా సరే గుర్తులేదు, కానీ 1,60,000 మంది తీసుకోలేదు. అంటే వాళ్ళు ఏమయ్యారు, ఇది కూడా తీసేశారు ఈ పేరు కూడా. ఓకే, ఇట్లా వాడు తగ్గించడం అనేది ప్రతి నెల తగ్గిస్తారు. ప్రతి నెల తగ్గించుకుంటూ వస్తారు. ఆ ప్రభుత్వం మీద ఖర్చు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, అమలు చేసామంటారు. ఇది నిత్యం జరిగే కార్యక్రమం తప్ప మరొకటి కాదని అనుకుంటున్నాను. అంటే ఇది పూర్తి స్థాయిలో అమలు అవుతున్న నమ్మకం మీకు లేదా? ఈ రోజు అంటే 365 రోజుల సందర్భంగా వేడుక చేసుకుంటూ ప్రకటించిన పథకం. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఏమిటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ఒక ఆరోపణ. చెప్పిన దాని ప్రకారం 30 లక్షల మందికి ఇవ్వట్లేదు. అవును, కానీ ఎన్నికల సమయంలో ఏం చెప్పారు, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా మీకు ఓపుకుంటే నలుగురు ఐదునే కానండి అని చెప్పి కూడా చెప్పారు. 15,000 కోసం పిల్లల్ని కనాలా ఓపిక తెచ్చుకొని? ప్రభుత్వం ఇచ్చే 15,000 కోసం ఓపిక తెచ్చుకొని పిల్లల్ని కంటూ పోవాలా? ఆ మాట చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు కోత విధిస్తున్నారు కదా, దానికి జవాబు చెప్పాలి కదా. అందులో వాడు జవాబు దేనికి చెప్పరండి. కోత వాడు అనుకూల విధంగా వాడు కోత విధిస్తూ పథకాలు అమలు చేస్తూ ఉంటారు. అదే బంగారం లాగా స్వీకరించండి అని చెప్పేసి వాడు చెప్తారు. రైట్. శివశంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలైనా కనండి ఓపిక ఉంటే అన్నట్టుగా పిల్లల్ని కంటూ పోయి ఉంటే ఇప్పుడు ఈ 8,000 కోట్లే ఇస్తున్నారు. దీంతో ఎంతమంది పిల్లలకి ఇస్తారు? ఇప్పటికే 30 లక్షల మంది ఎగిరిపోయారు. ఈ లెక్కంగా భవిష్యత్తు ఏమైపోవాలి? ఒకటి, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారము ఈ రాష్ట్రంలో +2 నుంచి అంటే ఫస్ట్ 1వ తరగతి నుంచి +2 వరకు ఎంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ తల్లికి వందనం మేము అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం, మా కార్యక్రమం దీనికి ఇస్తామని చెప్పారు కదా, దీనికి 87,41,885 మంది విద్యార్థినీలు ఉన్నారు. అంటే వారు చెప్పిన ప్రకారము నీకు 15,000 ప్రకారము ఇవ్వాలనుకుంటే దీనికి సంబంధించింది మొత్తము 13,112 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మేమేమనుకున్నామంటే నిన్న ఇస్తున్నారని చూస్తే కనుక ఈరోజు పేపర్లో అయి చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇస్తున్నారేమో అనుకున్నాము. అది కాదంట. ఇప్పుడు అడ్మిషన్ అయ్యేపోయే వాళ్లకు అనేటువంటిది ఇయర్ నుంచి, అంటే 2024-25 విద్యా సంవత్సరానికి 13,112 కోట్ల రూపాయలు ఈ విద్యార్థులకు మోసం చేశారు, ఇవ్వలేదనేటువంటిది ఈ రోజు విషయం బయటపడతా ఉంది. వారు చెప్పిన ప్రకారము ప్రతి ఏటా ఇవ్వాలి, కానీ 1 year 13,000 కోట్లు ఎగరగొట్టారు. సరే అది పక్కన పెడితే ఈ ఇయర్ లో వాళ్ళు చెప్పిన ప్రకారము ఏంటి, 87 లక్షల మందికి ఇవ్వాలి కదా. అవును, ప్రతి ఒక్కరికి ఇస్తామనేసి ఇందాక మీరు కూడా వీడియో ప్లే చేశారు. ప్రతి ఎమ్మెల్యే పెట్టుకుని మేనిఫెస్టోలో ఓ అని ట్రెండింగ్ వీడియో అన్నారు కదా, ట్రెండింగ్ బాప్ అయిపోయింది అది. అవును, దాని ప్రకారం 13,000 కోట్లు ఇవ్వాల్సిందంటే ఈ రోజు ఏమంటున్నారు,
అబ్బో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని చెప్పి మొదటి పేజీలో పెట్టుకొని 15,000 ఇచ్చిన 8,745 కోట్లు అంట. ఎంతమందికి వస్తుందయ్యా ఇదని చూస్తే కనుక ఈ లెక్క ప్రకారం కూడాను వాళ్ళు ఇవ్వాల్సింది ఎంత ఇవ్వాలి? 8,000 కోట్లు కాదు, దీనికి 10,000 కోట్ల రూపాయలు రావాలి. 10,000 కోట్ల రూపాయలు రావాలి. ఏది వాళ్ళు చెప్పినటువంటి 58 లక్షల మందికే ఇస్తే 10,000 కోట్లు రావాలి. ఇదేంద్ర 10,000 కోట్లు రావాలి? కాల్కులేషన్స్ లెక్కలేస్తే దీనికి ఏం తెలుస్తుందంటే కనుక కేవలం 13,000 వస్తుంది. ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి 30 లక్షల మంది రియల్ గా ఇవ్వాల్సిన 30 లక్షల మంది పక్కన పెడితే వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చినా కూడాను 58 లక్షల మంది వాళ్ళు చెప్పింది సరే వాళ్ళకేనా ఇస్తున్నారు అనుకుంటే 15,000 కాదు కదా. రైట్, 10,000 కోట్లు. ఎస్, అదే దాని ప్రకారం ఇచ్చారు కదా. ఎంత రావాలి సార్? దానికి 10,000 కోట్లు కావాలి. కానీ 8,740 కోట్లు 13,000. అంటే ఇప్పుడు క్యాప్షన్ మారుస్తారు చంద్రబాబు నాయుడు గారు. అందరు కూడా నీకు 13 నీకు 13 అంటారేమో. నీకు 13 అందరికీ అనరు. నీకు 13 నీకు లేదు. ఈ 13 నువ్వు పక్కకి జరుపుకో. ఒక 30 లక్షలు పక్కకు దోయాలి కదా. నీకు 13 నువ్వు పక్కకు జరుపుకో. నీకు 13 మీ ఇద్దరు పక్కకు పోండి. నీకు 13 అవుతుంది. ఇప్పుడు నీకు 13 ఈ కొత్త వస్తుందేమో. నిజంగా వాళ్ళు ఎంత మభ్య పెడుతున్నారంటే నిన్నటి టీడీపీ వెబ్సైట్ లో పెట్టారు. అఫీషియల్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో జగన్ గారు అడుగుతారు కదా ప్రతిసారి, ఏమన్నా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అది పెట్టారు. ఇదిగో జగన్ చూడని. సరే ఆ లెక్క ప్రకారం నీకు 15,000 ఎక్కడ అంటే నీకు 13,000 ఇస్తున్నారు కదా. నీకు లేదు నీకు ఒకటి, నీకు 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 అన్నట్టే ఉంది. నీకు లేదు నీకు అనేసి. సో ఇప్పుడు ఒకటి సార్, గత ఇయర్ అకాడమిక్ ఇయర్ లో మోసం చేసిన 13,000 కోట్లు పంగనామం పెట్టి ఇప్పుడు 87 లక్షలకి ఇవ్వాల్సింది 57 లక్షలకి కుదించారంటే 30 లక్షల మందికి ఎగనామం పెట్టి అందులో 15,000 కూడా వాళ్ళకు కూడా ఇవ్వకుండా 13,000 ఇస్తున్నారు. ఇది ఎక్కడ మొదలు? అది కూడా ఈ రోజు అన్నారు కదా. తల్లులందరూ ఎదురు చూస్తున్నారు అకౌంట్ లో. దీనికి తెలిసిన ఒక జీవో రాలేదు, విధి విధానాలు రాలేదు. కానీ అన్ని అయిపోయినట్టు అకౌంట్ లోకి వచ్చేసినట్టు ఈ రోజు మధ్యాహ్నం 11 గంటల సంబరాలు కూడా చేస్తారేమో. ఎస్ పుణ్యశీల గారు, ఈరోజు పేపర్లో ఒక అద్భుతమైన యాడ్ కూడా ఇచ్చుకున్నారు. అందులో ఈ పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 సాయం వాళ్ళే రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి. ప్రతి విద్యార్థికే అంటారు, 67 లక్షల మందికే లబ్ధి అంటారు. మళ్ళీ ఇది అంటే నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే సార్ నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి ఆ తత్వం ఆయనకి మాత్రమే ఉంది. రెండోది అసలు దాన్ని కవర్ చేసుకోవటానికి కూడా ఆయనకు మించిన సమర్థుడు అయినటువంటి రాజకీయ నాయకుడు అసలు ఈ రాజకీయ చరిత్రలోనే అసలు ఉండాలనుకుంటా సార్. నాకు సినిమా కూడా ఒకటి గుర్తొస్తుంది సార్. శివ సినిమాలో ఒక పాట ఉంటుంది సార్, ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అరే వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అని అంటారు. సో ఆ ఇదిలో నిజంగా నాకు ఎంత నవ్వు వస్తుందంటే 2014 to 19 కూడా మీరు గమనించుకుంటే సార్ సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అని ఎన్నికల్లో చెప్పాడు. ఆ తర్వాత 1,00,000 రూపాయల బాండ్ అన్నాడు అధికారంకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత 4 విడతలు అన్నాడు, 3 విడతలు వేసి 4వ విడత ఎగ్గొట్టి లాస్ట్ లో పసుపు కుంకుమ పేరిట 10,000 పాపం ముక్కును పెట్టుకొని ఇస్తే ఆ తర్వాత పసుపు కుంకుమ బాగా పెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు అనుకోండి సార్. ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పింది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అంటూ ఇస్తానన్న 15,000 నిక్కచ్చిగా ఇచ్చాడు. అందులో మరి స్కూల్ డెవలప్మెంట్ కింద అలాగే ఇతరత్ర అక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఒక 2,000 కట్ చేసి ఇస్తే మరి దానికి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అన్యాయం చేసేస్తున్నాడు అని చెప్పి 5 సంవత్సరాలు గగ్గోలు పెట్టారు. అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే కదా సార్. అవును, కంపల్సరీగా. మరి వీళ్ళు అసలు ఒక సంవత్సరం బడ్జెట్ లో అసలు అమ్మఒడిని తల్లికి వందనం సార్, వీళ్ళకి పేరు మార్పుల మీద ఉన్న శ్రద్ధ అమలులో ఉండదు అనుకోండి. పోయిన సంవత్సరం బడ్జెట్ మొత్తం ఎగ్గొట్టేసింది కాకుండా ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా 30 లక్షల మందికి ఎగ్గొట్టి మీరన్నట్టుగా నీకు 15,000 నువ్వు తప్పుకో, నీకు 15,000 మీ ముగ్గురు తప్పుకోండి, నీకు 13 మాత్రమే ఇస్తాను అడ్జస్ట్ చేసుకో. ఇది వాళ్ళ క్యాప్షన్స్. నీకు 13 మాత్రమే ఇస్తాను అడ్జస్ట్ చేసుకో అనుకుంటూ తల్లుల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ
ప్రజలు చాలా తెలివైన వారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీడియా, ఓకే సార్, ఒకే ఒక్క మాట, మీడియా అప్పుడు ఇంత ఇదిగా లేదు గనక ఆయన ఏం చేసినా చెల్లుబాటు అయింది. ఇప్పుడు ఏం చేసినా ఈయన గాని, డిప్యూటీ సీఎం గాని, వాళ్ళ కొడుకు గారు గాని, ఇంకెవరైనా గాని చేతుల్లో ఫోనులు పెట్టుకొని వాళ్ళ బ్రతుకంతా బట్టబయలు చేస్తున్నారు సార్. రానయ్యున్న రోజుల్లో పీపుల్ విల్ టీచ్ ఎ లెసన్ వెరీ సూన్ సార్. రైట్, థ్యాంక్ యూ అండి పుణ్యశీలి గారు, అలాగే శివశంకర్ గారు, తిలక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న అందరికీ ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.